గుంజుకొని అప్పుడు అమ్మినా కానీ మాకు కావాలని కొట్లాడుతాడు సరే డిమాండ్ చేసి కట్టేసుకుని వాళ్ళు ఇది అమ్మినా కానీ వీళ్ళకి ఇచ్చేసిన సార్ తీసుకోరు మీరు ఇది అమ్మినందుకు గుచ్చుకున్నారు ఇది అమ్మేటప్పుడు పక్షవాతం దీన్ని ఎందుకు అమ్మిండు దాన్ని అమ్మిరా అమ్మలేదా నాకు తెలియదు గవర్నమెంట్ అది సార్ అయితే కాలింగ్ దున్నీరు సార్ మొత్తం దున్నిరు సార్ వీళ్ళు దున్నేసరికి గవర్నమెంట్ వచ్చి ఇది అది మొత్తం కావాలంటే దానికి ఎకరా జాగా సబ్సిడీ ఎకరా జాగానే కావాలని చెప్పి సార్ ఎక్కడ అయితే దీన్ని 30 గుంటల జాగా 30 గుంటలనేమో సబ్సిడీ ఇచ్చారు 10 గుంటలకి ఇంకా ఉంది సార్ దీనికి గవర్నమెంట్ ఇది 13 గుంటల జాగానేమో వచ్చేసి పని పడల గురించి చాలా మందికి ఇచ్చారు సార్ వీళ్ళకే కాదు కుమ్మరోళ్ళకి అయితే రెండు ఆన్లైన్ వెళ్ళకుండా చేసి ఆన్లైన్ వెళ్ళకుండా చేసి 13 గుంటల మీద జాగాలు పడ్డారు సార్ ఇక ఉన్నదికి ఇది కావాలి ఇద్దరు బిడ్డలు నాకు ఉన్న దాంట్లోకి ఇదే చేసుకుంటారు ఇది 10 గుంటల అమ్మంకాడు ఉన్న 10 గుంటలు సార్ ఇదో ఎకరం మొత్తం తమ్ముంది ఇది మొత్తం తమ్ముంది చిన్న అయినేమో ఈ బాధ మీద ఉన్నాడు పెద్ద అయినేమో ఆ బాధ మీద ఉన్నాడు అన్నంలో పంచుకోసారు వీళ్ళు పెద్ద అయినేమో అటు వచ్చిండు చిన్న అయినేమో ఇటు వచ్చిండు ఈమె కూడా ఈయన ఉంటే కూడా ఆరోగ్యం లేక ఈమె కూడా వాళ్ళ ఒక మడిచ్చిర్రు చిన్న బతకరాని అన్నదమ్ములకి చేసింది అనుకున్నప్పుడు అన్నం మంచిగుంటే మనం బతికినట్టే అని నేను కూడా ఇచ్చేసిన సార్ అన్న మీడియా వాళ్ళతోటి కరెక్ట్ ఉందా ఓకే నాగరి నరసింహకు మృతి సందర్భంగా నా తరఫున మా వెంట వచ్చిన శంకర్ దళిత బహుజన ఫ్రంట్ తర్వాత రాష్ట్ర కార్యదర్శి ప్రధాన కార్యదర్శి బైరి రమేష్ తర్వాత ఇతర నేరటి స్వామి గజ్వేల్ సిద్దిపేట జిల్లా టీజేఎస్ నాయకులు నేరటి స్వామి అందరం కలిసి వాళ్ళ మొట్టమొదట నాగరి నరసింహులకు స్మృతి పట్ల సంతాపాన్ని ప్రకటిస్తున్నాం వాళ్ళ కుటుంబాన్ని కలిసి సంతాపాన్ని ప్రకటించడమే కాక మరి వాళ్ళ జరిగిన అన్యాయం ఏందో తెలుసుకుందామని మేము ఇక్కడికి వచ్చినాం నిజంగా కూడా వారికి చాలా పెద్ద అన్యాయం జరిగింది నాగరి నరసింహ వాళ్ళ అన్న ఇద్దరు పొత్తుల వారికి కొంత భూమి ఉంది ఈ భూమి కొంతనేమో ఇనాం భూమి కొంత వాళ్ళు కొనుక్కున్న పట్టా భూమి కొంత గవర్నమెంట్ ఇచ్చిన భూమి 3 రకాలుగా ఉంది వాళ్లకు వచ్చిన భూమి పట్టా భూమిని నాగరి నరసింహులు అన్నకు ఆరోగ్యం బాగాలేక అమ్ముకోవటం జరిగింది అదేవిధంగా గవర్నమెంట్ ఇచ్చినటువంటి దాదాపు ఎకరా 39 గుంటల భూమిని కూడా వాళ్ళు అమ్ముకోవటం జరిగింది ఈ మిగిలిన 13 గుంటలు ఏదైతే ఉందో అది ఇనాం భూమి ఈ ఇనాం అనేది ఒక్కడ వీళ్ళకే కాదు కుమ్మరికి అందరికీ ఇచ్చేది ఇది వెనకటికి పన్నిద్దరు ఆయసగాండ్రని వాళ్ళందరికీ కూడా వృత్తులు చేసే వాళ్ళందరికీ కూడా ఈ దున్నుకొని బతకాలే ఊరికి సేవ చేయాలనే ఆలోచనతో భూములు ఇచ్చింది నిజాం కాలం నాటి ముచ్చట అట్లా వచ్చినటువంటి ఈ ఇనాం భూములు వాళ్ళవి ఈ ఇనాం భూములు ఆ 39 అమ్మినందుకు తీసుకోవటం అనేది సమంజసం కాదు ఇనాం భూమి లెక్క వేరు పట్టా భూమి లెక్క వేరు గవర్నమెంట్ ఇచ్చిన ఎజైన్డ్ భూమి యొక్క వ్యవహారం వేరు ఈ మూడింటిని కలగాపులగం చేసి చివరికి 13 గుంటలు కూడా తీసుకోవాలనే ప్రయత్నం దాన్ని నాగరి నరసింహులు గట్టిగా ప్రతిఘటించండి నాకున్న ఆధారమే ఇది ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ పెళ్ళిళ్ళు కానీ మా బతుకు కానీ దీని మీదే నడుస్తుంది కాబట్టి ఇది మీరు తీసుకోకండి నేను ఇది దున్నుకొని బయట కూలీనాలు చేసుకొని బతుకుతున్నా వద్దు అని చెప్పి నెల రోజులు శాయశక్తిలా ప్రయత్నం చేసిండు నువ్వు అమ్ముకుంటున్నావంటే అమ్ముకున్నావని చెప్పిండ్రు కాదండి అమ్ముకుంటే పట్టా ఎట్లా ఉంటుంది నేను అమ్మినట్టు రుజువు చూపించమని అడిగిండు అమ్మిన దాఖలాలు ఉంటే వదిలేస్తా అని కూడా చెప్పిండు ఏమి చెప్పినా కానీ వినకుండా ఇది నీది కాదు అని ఆయన దబాయించి ఈ భూమి తీసుకొని ఇక్కడ రైతు వేదిక కట్టాలని ప్రయత్నం చేసిండ్రు వాస్తవానికి భూమి గవర్నమెంట్ కావాలనుకున్నప్పుడు రైతులు ఎవరిదన్నా తీసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడి నష్టపరిహారము భూమికి ఇంకో చోట భూమి అప్పజెప్పటమో అది వాళ్ళు చేయాలి
ఆ భూమి అప్పచెప్పిన తర్వాత బాధ్యతగా అప్పుడు కానీ పని మొదలుపెట్టరు. నరసింహులు కూడా అడిగింది ఏంటంటే, మీరు తీసుకోదలుచుకుంటే నాకు పరిహారము ఇచ్చి భూమికి భూమి అయినా ఇచ్చి మీరు అప్పుడు అడుగు పెట్టాను, అప్పటిదాకా నేను రానివ్వనని చెప్పి ఆయన కంది వేస్తే కంది నాశనం చేస్తే అడ్డం పడ్డాడు, తర్వాత ఐదలు వేస్తే అడ్డం పడ్డాడు. ఇక ఆఖరికి గత్యంతరం లేక ఇక నేను మందు తాగవలసి వస్తుందంటే వెళ్ళి బెదిరిస్తున్నావు తాగుపో అంటే, నిజంగానే నా మాటకు ఈ మాత్రం కూడా విలువ లేదని చెప్పి ఆయన వెళ్ళి మందు తాగిన తర్వాత ఆయన మనుషులకు దొరకకుండా ఆయన తప్పించుకొని తిరిగితే వెతికి పట్టుకొని ఆసుపత్రికి తీసుకుపోయినరు కుటుంబ సభ్యులు, అయినా బతకలేదు. చుట్టుపక్కల కరోనా వచ్చిన శవాలు ఉన్నాయని చెప్పి అంత్యక్రియలు కూడా కాకుండా అడ్డం పడే ప్రయత్నం చేశారు. అప్పటికైనా మరి స్థానికంగా ఉన్న నాయకులందరూ వచ్చి వాళ్లకు సహాయంగా నిలబడటంతో అక్కడ అధికారులు చేసిన అబద్ధాలను వాళ్ళు గ్రహించి కుటుంబ సభ్యులు గ్రహించి మొత్తం మీదబడి ఆత్మీయంగా అలుముకొని కనీసం ఒక కన్నీటి చుక్క రాల్చే అవకాశం కూడా పోయిందని బాధపడ్డ వాళ్ళు ఆయన మీదబడి ఆయనతోని అలుముకొని ఏడ్చి మొత్తం మీద శవాన్ని ఊరికి తీసుకొచ్చి ఇక్కడే మర్యాదగా ఆయనకు అంత్యక్రియలు చేయాలనుకుంటే బెదిరింపులతో ఒత్తిడితో రాత్రికి రాత్రి 11 గంటలప్పుడు మన సంప్రదాయాలకు విరుద్ధంగా రాత్రికి రాత్రి మరి వాళ్ళకి అంత్యక్రియలు చేయటం చాలా అన్యాయం. మనిషి బలహీనంగా ఉంటే ఎంత దాడి చేస్తారనే దానికి ఇది ఒక ఉదాహరణ. బలం లేకపోతే ఆదుకునే వాళ్ళు లేకపోతే పేద ప్రజలు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు, తమ భూమిని కాపాడుకోవటానికి ఎన్ని రకాల సమస్యలు వాళ్ళకి ఎదురవుతాయి అనటానికి బేగర్ నరసింహులు యొక్క ఉదంతం అనేది మనకు ఒక పెద్ద ఉదాహరణ. చాలామంది వాళ్ళ రాష్ట్రంలో ఇదే పరిస్థితి అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పటికీ మనం కోరేది ఏంటంటే ఈ దాడికి కారణమైనటువంటి వాళ్ళని బేగర్ నరసింహులు మృతికి కారణమైనటువంటి వాళ్ళను ఎస్సీ అట్రాసిటీస్ కింద ఇతర క్రిమినల్ చట్టాల కింద కేసులు పెట్టి అరెస్ట్ చేసి కేసు నడపాలి, కుటుంబాన్ని ఆదుకోవాలి. మరి మీరు హామీ ఇచ్చినటువంటి సహాయమైనా అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఆ అమ్మాయికి చిన్న అమ్మాయి ఉంది, మరి ఇంటర్ చదువుకు వదిలేసింది. ఆ అమ్మాయి చదువుకు సహకరించండి, ఆ అమ్మాయి మంచి ఉద్యోగం పొందడానికి కూడా మీరు సహకరించమని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ డిమాండ్ చేస్తూ ఈ భూమి సమస్యలను, ముఖ్యంగా పేద ప్రజలు ఎదుర్కొంటున్న భూమి సమస్యలను మీరు మానవీయమైన దృక్పథంతో పరిష్కరించాలి. ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా, ప్రభుత్వం ఇచ్చిన భూమి ప్రభుత్వం తీసుకోవచ్చు అని చెప్పి బెదిరించి ఏదైతే భూమి గుంజుకుంటున్నారో ఈ పద్ధతి సమంజసం కాదు. నేను ఈ చట్టాలన్నీ వచ్చినప్పుడు ఉన్న సెక్రటరీ ఎస్ఆర్ శంకరన్ గారు, నేను శంకరన్ గారితో రోజు చాలాసేపు మాట్లాడినా ఇట్లాంటివి ఎందుకు పెట్టిండ్రు సార్ అని అడిగితే వారు ఏమన్నారంటే, పేద ప్రజలకున్న భూమిని ఎవరైనా బలవంతంగా గుంజుకుంటారేమో అనే ఆలోచనతో మేము ఆ రూల్స్ పెట్టినాం. అంటే పేద ప్రజలకు, ఎస్సీలకు, బీసీలకు ఇచ్చినటువంటి భూమి, అది ఎస్టీలకు కానీ గిరిజనులకు కానీ ఇచ్చిన భూమి వాళ్ళకే ఉండాలి అనే ఆలోచనతో రూల్ తెచ్చినాం. కానీ వాళ్ళ నుంచి భూమి గుంజుకోవటానికి రూల్స్ను అడ్డం పెట్టి వాడుకుంటారని చెప్పి మేము ఎన్నడూ కూడా ఊహించలేదు. ఇది చాలా అన్యాయమైన పద్ధతి. ఇప్పటికైనా ఈ రూల్స్ను వర్తింపజేసేటప్పుడు గవర్నమెంటు చాలా జాగ్రత్త వహించాలి. ప్రతి దగ్గర మీరు రాష్ట్రంలో ఎక్కడన్నా పోండి, ఊళ్ళో ఏ కార్యక్రమానికైనా భూమి కావాలనుకుంటే వాళ్ళు బలవంతంగా గుంజుకునేది, మొట్టమొదటిసారి దాడి చేసి గుంజుకునేది ఎవరి భూమి అంటే ఎస్సీ ఎస్టీల భూమి, బీసీల భూమి, వీళ్ళనే గుంజుకుంటున్నారు తప్ప ఎజైన్డ్ భూమి పొందినటువంటి వాళ్ళని దాడికి గురి చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైనటువంటి పద్ధతి. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఈ దాడిని ఆపండి. మీరు ఇస్తానన్నటువంటి భూమి మీరు ఇవ్వకపోయినరు. 3 ఎకరాలు ఇస్తామన్నారు. మీరు ఇచ్చిన పద్ధతుల్లో 3 ఎకరాలు ఇవ్వటానికైనా ఇంకా అది పూర్తిగా భూమి లేని దళితులకు భూమి అందాలంటే 300 సంవత్సరాలు పడుతుందని మా మిత్రులు లెక్కలేసారు. మీరు ఇవ్వకపోయినా మంచిదే, కానీ మీరు ఇవ్వాల్సిన భూమి ఇవ్వకపోగా మీదబడి ఇట్లా ఉన్న భూమిని కూడా గుంజుకోవటం అనేది చాలా అన్యాయం. మా గవర్నమెంట్ దళితులకు ఎంతో చేస్తుంది అంటున్నారు, కానీ మేము 6 ఏళ్లలో ఇచ్చింది 15,000 ఎకరాలని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇది ఎంత అన్యాయమో మీరే అర్థం చేసుకోండి. ఈ 6 ఏళ్లలో గవర్నమెంట్ తీసుకున్న సుమారు 2 లక్షల ఎకరాలలో 2 లక్షల ఎకరాల పైబడి ఇవాళ మనకు గవర్నమెంట్ చేసిన సేకరణలో అత్యధిక భాగం ఇవాళ దళితుంది. అంటే మీరు ఇచ్చింది మాత్రం మీరు గుంజుకున్నది సింహభాగం ఉన్నది దళితుల భూముల్లో అని మేము ఈ సందర్భంగా చెప్పదలిచినాం. ఇవాళ గవర్నమెంట్కు మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే, దళితుల పట్ల మీరు ఈ వైఖరిని విడనాడండి. వాళ్ళపైన దౌర్జన్యము, దాడి, భూమి లేకుండా చేయటము, ఉన్న భూమిని బలవంతంగా గుంజుకోవటం ఇది ఆపమని అడుగుతున్నాం.
ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, ఇప్పటికీ కనీసం ఒక్క అధికారన్న వచ్చి మరి అలా ఈ కుటుంబాన్ని పరామర్శించిన దాఖలాలు లేవు. పక్కన ఉన్న ఎమ్మెల్యే గారు సొంతంగా ఇది ముఖ్యమంత్రి నియోజకవర్గం వారు పంపినటువంటి ప్రతినిధి బృందమో వారో ప్రత్యక్షంగా వచ్చి అడిగినటువంటి దాఖలాలు లేవు. మేము ఉన్న న్యాయం చేస్తాం, భవిష్యత్తులో ఇట్లా జరగనీయమని అంటలేరు. మీరు అన్యాయం గురించి మాట్లాడిన వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారు తప్ప కానీ మేము అన్యాయం జరగనీయమని మాత్రం ఒక్క మాట ఇప్పటి వరకు వారి వైపు నుంచి రాలేదు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా కుటుంబాన్ని కలవండి, దశదిన కర్మ జరిగేలోపు ఆ కుటుంబానికి న్యాయం చేయమని చెప్పి మేము డిమాండ్ చేస్తూ, న్యాయం జరగకపోతే మాత్రం మేము ఒక విషయం ప్రకటించదలిచినాం. ఇవాళ నరసింహులకు పోయిన భూమిలోనే నిలబడి ఉన్నాం. మేము గట్టిగా ప్రకటన చేయదలిచింది ఏంటంటే, న్యాయం జరిగే వరకు మేము ఖచ్చితంగా ఈ పోరాటాన్ని ముందుకు సాగిస్తామని కూడా మేము ఈ సందర్భంగా ప్రకటించదలిచాం.